హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ చాలా బ్యూటిఫుల్ స్టోరీ. మీరు అర్థం చేసుకుంటే చాలా మటుకు చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని భావించి ఈ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని వీడియో కనెక్ట్ అవుతున్నా. ఎట్లా ఉంటుంది స్టోరీ అంటే, అనగనగనగా ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్. అయితే ఆ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఒక అంకుల్, థర్డ్ ఫ్లోర్లో ఒక అంకుల్ ఉండేటోళ్ళు. అయితే ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్న అంకుల్ ఏం చేసిందంటే, సెకండ్ ఫ్లోర్లో ఉండే అంకుల్ దగ్గరికి పోయి, అరే నాయనా నీ బిడ్డ పారిపోతుంది ఎవరితోటో అని ఒక మాట చెప్పిండు. అయితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండు ఈ అంకుల్ అంటే, ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ అంకుల్ ఏకదం ఆ బాల్కనీ నుంచి కిందికి దుంకి కానీ ఆమెను పట్టుకుంటా అని దుంకేసిండు. దుంకినాక మెల్లగా కిందికి ప్రయాణం పోతుంటే సెకండ్ ఫ్లోర్ జర్ర దాటినాక ఆయనకు గుర్తుకొచ్చింది, అది ఈయన చెప్పిండు కానీ నాకు అసలు బిడ్డనే లేదు కదా అని థాట్ వచ్చింది. అరే ఎంత పని అయిపోయింది, ఇంకా కొంచెం కిందికి పోయింది, ఫస్ట్ ఫ్లోర్ దాటిండు. అరే అసలు నాకు పెళ్ళే కాలే కదా అని అనుకుంటాడు. అరే రామ ఎంత పని చేసిండు ఈయన, అసలు నాకు పెళ్ళే కాలేదు కానీ నా బిడ్డ పారిపోతుందని చెప్పిండు, నేను నమ్మి దుంకేసిన అని అనుకుంటాడు. మొత్తానికి అదృష్టం ఏంటంటే, కింద ఒక వరిది తీసుకుపోతారు కదా గడ్డి ఆవులకి వేస్తానికి, అట్లాంటిది కింద DCM ఆగుంటుంది, అలా పోయి పడతాడు. పట్టంగానే గడ్డి కాస్త నోట్లో పోయి ఆయన పైనుంచి చూస్తాడు. చూసి ఏమైంది అట్లా దుంకుతీవి అని అడిగేవారికి, అరే నువ్వు నా బిడ్డ పారిపోతుందని చెప్పినావు కదా అంటే, అరే నేను జోకేసినా అసలు నీకు పెళ్ళే కాలే కదా అని అంటాడు. అయితే అప్పుడు ఈయన అర్థం చేసుకుంటాడు, అరే నీ అమ్మ అందరు చెప్పినవి నమ్మితే ఇంత ఘోరమా, ఇంత డేంజర్లో పడతామా అని అనుకుంటాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చెప్పిన అన్ని నమ్మినాం అనుకోండి, ఆయనలాగానే మనం కూడా బిల్డింగ్ పై నుంచి దుంకకపోయినా అంత పని అవుతుంది. సో చెప్పినవి అన్ని వినకుండా నమ్మకుండా ఇని ఒక చెవు నుంచి ఇని ఇంకొక చెవు నుంచి వదిలేసేయండి. అప్పుడు హ్యాపీగా మన జీవితము 100 ఏళ్ళు ఏం టెన్షన్స్ లేకుండా బ్రతకడానికి ఛాన్సెస్ ఉంది. బాయ్ బాయ్.